ఇది 22 నాడు ఫ్రైడే 3:51 జరిగింది. ఏమో సార్ గుర్తులేని వ్యక్తులు ఎవరు చూడలేదు. ఆమె చెప్పిందే ఇంటి మేము. అదే రెడ్ షర్ట్ టీ షర్ట్ అది ముఖంకు బ్లాక్ పాయింట్ బండి ఇప్పుడు హైదరాబాద్ సంగాడి నుంచి హైదరాబాద్. అసలు ఏమైందంటే సార్ ఇంట్లో అమ్మాయి ఒకటి ఉండే సార్, ఎవడో అబ్బాయి వచ్చిందంట. ఇక ఏమో పెట్రోల్ పోసిండే యాసిడ్ పోసిండే మాకు తెలియదు సార్. ఇక అమ్మాయి చెప్పింది రిపోర్ట్ అంతే అనుకోండి. ఇక తప్పని హాస్పిటల్ తీసుకుపోయినాం సార్. ఫస్ట్ నారకలు తీసుకుపోయినాం సార్. నారక నుంచి సంగడి తీసుకుపోయినాం సార్. సంగడి నుంచి హైదరాబాద్ తీసుకుపోయినాం సార్. అక్కడ డెల్టా అయింది సార్. ఇక 60 రోజులు అయింది సార్. 20 సార్లకి గుర్తులేదు. పోలీసులు కూడా మస్తు ట్రై చేస్తారు. పోలీసులు కూడా క్యూ దొరకలేదు. అమ్మాయి ఇంట్లో ఉండే సార్, ఒక్కదాని ఉండే సార్. అమ్మాయి తప్పలేదు, తండ్రి తప్పలేదు, ఇవ్వ తప్పలేదు సార్. ఏం పోసిరా మాకు తెలుసు సార్. పెట్రోల్ పోసిరా, యాసిడ్ పోసిరా, ఏం పోసిరా. అమ్మాయికి అంతే పరిచయం ఇంతే రెడ్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బూట్లు, మాస్క్ పెట్టుకుని వచ్చాడు. చల్లిండి వెళ్ళిపోయింది అంతే చెప్పింది అమ్మాయి. లాస్ట్ వరకు అదే చెప్పింది. అందరు ఇంట్లో ఉంటుంది సార్. హోమ్ ఉంటుండే సార్. ఇట్లా తల్లిదండ్రులు చేరిపోయారు సార్. భవాని, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను స్కూల్ అయిపోయేసరికి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవుతున్నా. అప్పటికి సౌండ్ వినిపిస్తుందని నేను మా అమ్మతో వచ్చేసరికి మొత్తం పొగ ఉండే. సో దగ్గరకు వచ్చి చూసేసరికి కాలిపోయిండే అక్క అప్పటికి అని అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన అందరూ అప్పటికి ఊర్లో వాళ్ళందరూ వచ్చి గుమిగూడిండ్రు. మొత్తం అందరు కలిసి తీసుకువెళ్ళిపోయారు. లేదు, మా అమ్మ నేను ఇద్దరే ఉండే. ఈ మారుతిరావు మా అన్న బిడ్డకు ఇట్లా ఘోరం జరిగింది. ఇక్కడ వాసర్ విలేజ్ లో ఎవరు లేకుండా ఇక్కడ అందరు చెనికి వెళ్ళారు. ప్రస్తుతం అమ్మాయి ఒకటే ఉండే. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు వచ్చి ఎవడో రెడ్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు, మూతికి మాస్క్ పెట్టుకొని ఎవరు లేకుండా చూసి 3:45 నిమిషాలకు 4 లోపట ఈ ఘోరం జరిగింది. హత్య చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి మాకు ఏం అర్థం అవడం లేదు. అమ్మాయి మీద స్ప్రే చల్లి పొగలు లేచినాయి. మొత్తం పొగలు అయిపోయింది రూమ్ మొత్తము. అయితే ఇక్కడ ఏమన్నా అందరం సడన్లీ ఫోన్ చేయంగానే పక్క ఇంటి వాళ్ళు, వెనక ఇంటి వాళ్ళు చూసి కుక్క మురిగింది కాబట్టి అందరూ వచ్చి వాళ్ళే బయట ఉన్న పాలలే ఫోన్ చేసి చెప్పినారు. మేము సడన్లీ చేను నుంచి వచ్చేసాము. ఇక్కడ వచ్చి చూసేటానికి ఏం లేదు. స్పృహ మొత్తం ఇది బీపీ లో అయింది. దాంట్లోనే కొంచెం మూతి నుంచి నీళ్ళు వాటర్ లేక రావటుండే. అయితే కాబట్టి ఆమె దీని నుంచి ప్రైవేట్ బండిలో తీసుకుపోయి నారాయణఖేడ్ తీసుకుపోయినాము. అక్కడ నుంచి సంగారెడ్డి హాస్పిటల్ వెళ్ళిపోయాను, వెల్నెస్ హాస్పిటల్కు. అక్కడ కాకుంటే హైదరాబాద్ అమీర్పేట వెల్నెస్ హాస్పిటల్కు తోలుకుపోయినాము. అక్కడ 8 రోజులు ఉండి రాత్రి 1 గంటకు ప్రాణం వదిలేసింది. కాబట్టి మా కుటుంబానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.